పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజని ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. వైఎస్ఆర్ అంటే విలువలకు విశ్వసనీయతకు నిలువెత్తి నిదర్శనమన్నారు. ఆయన ఇక లేరు అనే విషయం అబద్ధమైతే బాగుండని ఇప్పటికీ ప్రతి పేదవాడు కోరుకుంటున్నారని తెలిపారు. పేదవాడి కంట కన్నీరు చూడకూడదని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారన్నారు. ఆయన ఆశలు ఆశయాల నుంచి పుట్టిందే వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అంతకు మించిన పథకాలతో ప్రజలకు చేరువయ్యారని వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే విలువలకు విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని చెప్పచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, పేదవాడి కోసం ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినటువంటి పేరు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు, ఒక జలయజ్ఞం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు, బంజీ రోడ్ వాహనాలు వారి యొక్క సేవలతో ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఈ రోజుకి చూసుకుంటే వైఎస్ఆర్ గారు ఎంతో మంది పేదవాడి కష్టాలు వాళ్ళు మొహాల చిరునవ్వు చూడాలనేటువంటి ఒక సంకల్పంతో వైఎస్ఆర్ గారు పనిచేస్తారు. వైఎస్ఆర్ గారు ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా రాజన్న రాజ్యంలో వాళ్ళు ఈరోజు బ్రతికి సంతోషంగా ఉన్నాము. రాజన్న రాజ్యం వల్ల మేము బాగుపడ్డాము. రాజన్న అందించినటువంటి ఒక చక్కటి పథకాల వల్ల ఈ రోజుకి మా కుటుంబాలు వైఎస్ఆర్ గారికి రుణపడి ఉన్నాయని చెప్తున్నటువంటి మాటలు ఎన్నో మనం వింటూ ఉంటాము.